హరే కృష్ణ. ఓం శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. ద్వితీయ అధ్యాయంలో 70వ శ్లోకం. ఆపూర్యమాణమచల ప్రతిష్టం సముద్రమాపః ప్రవిశంతి యద్వద్ తద్వత్ కామాయం ప్రవిశంతి సర్వే సశాంతిమాప్నోతి నకామకామీ. అంటే భగవానుడు అర్జునుడితో సముద్రంలోకి వచ్చి చేరే నదులన్నీ కూడా సముద్రంలో కలిసిపోయి అవి సముద్రమే అయిపోతాయి, కానీ వాటికి వేరే అస్తిత్వం ఉండదు. అస్తిత్వం అంటే వాటికి వేరే తీయటి సముద్రం ఉండదు. సముద్రంలో నీరు ఉప్పగా ఉంటుంది, నదుల్లో నీరు తీయగా ఉంటాయి, కానీ నదులన్నీ కలిసి సముద్రంలో కలిసిపోతాయి. వాటికంటూ వేరే ప్రత్యేకత ఉండదు. సముద్రంలో కలవాలని కోరిక ఒకటే వాటికి ఉంటుంది, అందుకని అవి సముద్రంలోనే కలిసిపోతాయి. ఇంకా ఎలాంటి వాటికి ప్రేరేపణ, అది ఎవరు ఏది చెప్పినా వాళ్ళు అవి వినవన్నమాట. వేరే ప్రక్క డౌన్లో కూడా వెళ్ళవు. ఎక్కడ సముద్రం ఉంటుందో వాటికి వీలుగా ఎక్కడుంటుందో ఆ సముద్రంలోకి కలిసిపోతాయి తప్ప వేరేగా అవి ఏర్పాటు చేసుకోవు. అలాగా స్థితప్రజ్ఞత్వం ఉన్నవాళ్ళు అదేవిధంగా ఎన్ని రకాల ఆకర్షణీయమైన విషయాలు ఉన్నా వాటిని వాళ్ళు అస్సలు తీసుకోరనమాట. ఆ విషయాలకి లోబడకుండా వాళ్ళు చేయాల్సిన విషయం ఏదుందో ఆ లక్ష్యాన్ని ఎలా చేరుకోవాలి అలా చేరుకోవడానికే వాళ్ళు ఆశిస్తారు, కానీ వేరే ప్రక్కదోవలు పట్టరు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం పిల్లల కోసం చెప్పుకుంటున్నాం కదా, ఇది పిల్లల విషయంలో ఏమవుతుందంటే మనం బాగా అబ్జర్వ్ చేస్తే మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా పిల్లల్లో చాలా స్థితప్రజ్ఞత చూడగలం. అంతకుముందు చెప్పుకున్నాం, పిల్లల్లో స్థితప్రజ్ఞత బాగా ఉంటుంది. ఇప్పుడు భగవద్గీత నేర్చుకోవాలి అని అనుకుంటున్నారనుకోండి పిల్లలు, వాళ్ళు భగవద్గీత చాలా చక్కగా నేర్చుకుంటారు. వాళ్ళకి మెమరీ పవర్ కూడా ఎక్కువ మనకన్నా. ఆ శ్లోకము ఒకసారి వింటే చాలు, ఎప్పటికీ మర్చిపోరు. ఆ భావం కూడా వాళ్ళు గుర్తుంచుకుంటారు. అదే ఆశ్చర్యం. స్థితప్రజ్ఞత వాళ్ళకి భగవద్గీతలో ఏర్పడింది. ఎలాంటి ఆకర్షణీయమైన విషయాలు కూడా వాళ్ళను ఆటంకపరచవు, ఎందుకంటే ఆ విషయంలో వాళ్ళకి ఇష్టం ఉంది. మనకు ఏ విషయంలోనైనా స్థితప్రజ్ఞత సాధించాలి అంటే ముందు ఆ విషయం మీద ఇష్టం పెంచుకుంటే సాధించగలం. స్థితప్రజ్ఞత అంటే మన భగవానుడు అర్జునుడితో చెప్పిన విషయాన్ని మనకు అన్వయించుకుంటే, పిల్లల్లో కానీ పెద్దల్లో కానీ అన్వయించుకుంటే అసలు విషయం ఏంటంటే దాని అర్థం ఏ విషయమైనా తీసుకోండి, ఆ విషయం మనకి ఇష్టం ఉండాలి, లేదా భక్తి ఉండాలి, లేదా భయం ఉండాలి. ఈ మూడిట్లో ఏదున్నా స్థితప్రజ్ఞత సాధిస్తాం, ఆ విషయాన్ని చేయగలం. భయం ఉన్నా చేస్తాం, భక్తి ఉన్నా చేస్తాం, ఇష్టం ఉంటే ఇంకా బాగా చేస్తాం. అప్పుడు లక్ష్యాన్ని చేరుకుంటాం. అలా ప్రతి ఒక్క విషయంలో స్థితప్రజ్ఞత సాధించుకోవచ్చు. అన్ని విషయాల్లో సాధించలేము. మన మానవ మాత్రులము సాధించలేము. ఆఖరికి ముని కూడా సాధించలేడు. అది అంతకుముందు శ్లోకంలో చెప్పుకున్నాం. ఈ ద్వితీయ అధ్యాయంలో 72 శ్లోకాలు ఉన్నాయి. ఈ 72 శ్లోకాల్లో కూడా శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి స్థితప్రజ్ఞత గురించే చెప్పాడు. ఒక టాపిక్ తీసుకుని ఎంత చక్కగా విన్నాడు అర్జునుడు. విని తర్వాత అతను యుద్ధానికి లేచాడనమాట. అలా మనకు మంచి విషయాలు చెప్పినప్పుడు ఎవరైనా సరే వాళ్ళని గురువుగా తీసుకుని స్థితప్రజ్ఞతను పెంపొందించుకుని మనకు చేరవలసిన విషయాన్ని చేరాలి, ఆ లక్ష్యాన్ని సాధించవచ్చు. అలా సాధించలేదనుకోండి, ఇక మన జీవితానికి అర్థమేముంది? మనం అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తే చరిత్రలో మిగిలిపోతాం. అలాగే గాంధీ గారు ఉన్నారు. గాంధీ గారు మరి తన స్థితప్రజ్ఞతను పెంపొందించుకున్నాడు. ఫస్ట్ ఏవో ఉన్నాయి ఆయనకి, తర్వాత స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొన్నాడు. ఆయన స్వాతంత్రం రావడానికి కృషి చేశాడు. ఆయన కూడా చాలామంది కృషి చేశారు, అందులో ఆయన ఒకరు. అందుకే ఆయన పుట్టినరోజు జరుపుకుంటున్నాం. మరి ఆగస్టు 15న ఆయన తలుచుకుంటున్నాం. అలా ఎంతమందినో తలుచుకుంటున్నాం. అలా స్థితప్రజ్ఞత మనం కొన్నిటిలోనైనా సంపాదించుకోవాలి. ఏ విషయంలోనైనా తీసుకోండి, మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా మనం చేసే విషయాల్లో పిల్లలు చక్కగా గమనించుకుని మీ యొక్క స్థితప్రజ్ఞతను, అంటే మీ యొక్క ఇష్టాన్ని పెంపొందించుకోండి. భయాన్ని పెంపొందించుకోవద్దు. భయం ద్వారా వద్దు, మనకి ఇష్టము ద్వారా, భక్తి ద్వారా పెంపొందించుకుని చక్కగా మీ అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తే పెద్దవాళ్ళు అవుతున్నారు కదా, చక్కగా సాధించవచ్చు. దీనికి ఒక మంచి విషయం స్వామి వివేకానంద ఏం చెప్పారో చెప్తాను. ఆత్మవిశ్వాసం ఉంటే ఏ పన్నైనా సాధించవచ్చు అని స్వామి వివేకానంద గారు చెప్పారు. అంతకుముందు మీకు రీడింగ్లో ఒకటి చెప్పాను.
ఇచ్చేవారు ఇస్తూ ఉంటారు, పుచ్చుకునేవాళ్ళు పుచ్చుకుంటారు. కానీ దాన్ని అవలంబించేవాళ్ళు, చేసేవాళ్ళు చాలా తక్కువ. అంటే అది ఏంటి మీకు అర్థమయ్యే ఉంటుంది. సలహా. ఇప్పుడు నేను సలహా ఇస్తున్నాను కదా, నా మీద నేనే రిడిలేసుకున్నా. అంటే నేను ముందు స్థితప్రజ్ఞతని సంపాదించుకోవాలి. నేను సంపాదించుకున్న తర్వాతే మీకు చెప్పాలి. 4 days 5 days నుంచి అదే ఆలోచిస్తున్నాను. నాలో స్థితప్రజ్ఞత ఉందా అని నన్ను నేనే క్వశ్చన్ వేసుకుంటున్నాను. నాకు అర్థమైంది నన్ను నేనే క్వశ్చన్ వేసుకుంటే. అలా మనం స్థితప్రజ్ఞతని సాధించిన తర్వాతే ఆ సలహా మనం పాటించిన తర్వాత ఇంకొకరికి ఇవ్వాలి. ఆ రిడీలు ఏంటంటే సలహా. ఇప్పుడు నేను ఇంకొక రిడీలు ఇస్తాను. ఏంటంటే ఒకరు చెప్తున్నారు, నాకు చాలా కళ్ళు ఉన్నాయి కానీ చూసేవి 2 కళ్ళతోనే. అవి ఏమిటి? మన కళ్ళు 2 కదా. కానీ ఆ మనిషికి, మనిషి అవ్వచ్చు ఏదైనా అవ్వచ్చు, చాలా కళ్ళు ఉన్నాయి, లెక్క పెట్టలేం. కానీ 2 కళ్ళతోనే చూస్తారనమాట. అది ఎవరైంది? నెక్స్ట్ శ్లోకం వచ్చినప్పుడు భావం ద్వారా, శ్లోకం ద్వారా చెప్పుకుందాం. ఓకే. హరే కృష్ణ.